హరే కృష్ణ. ఈరోజు మనం 2.7 శ్లోకా నేర్చుకున్నాం కదా. అయితే దానికి ఒక చిన్న షార్ట్ స్టోరీ ఒకటి చెప్తాను మీకు. ఏం జరుగుతుందంటే, ఒక ఆశ్రమంలో గురువుగారు విద్యార్థులందరికీ విద్య నేర్పిస్తూ ఉంటారన్నమాట. అయితే ఆశ్రమానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం నుంచి ఒక శిష్యుడు వస్తాడు. అతను ఎలాంటి వాడంటే చాలా సోమరిపోతూ మందబుద్ధి గలవాడనమాట. అయితే గురువుగారు ఏం చేస్తారంటే, అతనికి ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో అతను ఓడిపోతాడు. గురువుగారు ఏమంటారంటే, వద్దు, నువ్వు చేర్చుకొని నేను ఆశ్రమంలో, నీ వల్ల సోమరితనము అదంతా శిష్యులకు అలవాటు అవుతుంది, నువ్వు చాలా బద్ధకస్తుడివి కూడాను, మందబుద్ధివి అని చెప్పి చెప్తాడనమాట. అయితే శిష్యుడు అడుగుతాడు, గురువుగారు దయచేసి నన్ను చేర్చుకోండి అని చెప్పి అడుగుతాడు. గురువుగారు ఏం చెప్తారంటే, ఒక 2 డేస్ తర్వాత రా చూద్దాము అంటే 2 డేస్ తర్వాత వస్తాడనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ గురుగారు మళ్ళీ పరీక్ష పెడతాడు. అయినా చెప్పలేడనమాట దానికి కూడా, అతను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సరు. అయితే సరే వద్దు బాబు, నువ్వు కొన్ని రోజుల తర్వాత ఈ టాస్క్ ఇస్తాను, ఇది కంప్లీట్ చేసుకొని రా అని చెప్పి చెప్తాడనమాట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు, కానీ అది కూడా కంప్లీట్ చేయడు, ఆ టాస్క్ను కూడా. అయితే గురువుగారికి అస్సలు ఇష్టం ఉండదన్నమాట ఆశ్రమంలో చేర్చుకోవడానికి, ఇతని వల్ల మిగతా శిష్యులు కూడా పాడవుతారేమోనని. వద్దు, నువ్వు నిన్ను చేర్చుకోను నేను శిష్యుడిగా అని చెప్పి చెప్తే, సరే శిష్యుడిగా చేర్చుకోపోయారు, గురువుగారిన చేర్చుకోండి నన్ను అని అడుగుతాడనమాట. సో ఇలాంటి శరణాగతి అయితే కాదు అర్జునుడు ఇక్కడ అడుగుతుంది. పూర్తి శరణాగతి, నాకు ఏం తెలియదు, నాకేం రాదు, మీరే నేర్పించాలి అని అడుగుతున్నాడు అనమాట. నేనేం చేయాలో కర్తవ్యాన్ని మీరే బోధించండి కృష్ణుడిని అడుగుతున్నాడు. ఇది చిన్న షార్ట్ స్టోరీ మీతో షేర్ చేసుకుందామని చెప్పాను. థ్యాంక్ యూ.